ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. చింతపండు ఏ విధంగా స్టోర్ చేసినా సరే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా సంవత్సరం అంతా బ్లాక్ అవ్వకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో మీకైతే చిన్న యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే 5-6 కేజీలు చింతపండు అయితే నేను తీసేసుకుని ఇలాగా 4-5 రోజులు ఎండలో పెట్టేసుకున్నానండి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దీనిలో అసలు ఇలాగే యాస్టీజ్గా తీసుకెళ్ళి డబ్బాలో నొక్కి పెట్టేయాలి. మొత్తం నొక్కి పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి యాస్టీజ్గా ఫ్రిడ్జ్లో పెట్టేయడమేనండి, మూత పెట్టేసి. ఇలా మూత పెట్టడం వల్ల మీరు ఎప్పుడైతే ఇలా పెట్టారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు వరకు ఇదే కలర్లో, అసలు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా అంత బాగా నిల్వ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఈ టిప్ మీకు యూజ్ అవుద్దని నేను వీడియో చేశాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏ విధంగా యూస్ఫుల్ అయిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.